బిర్యానీ కోసం రాజభవన్ దాకా వెళ్ళిపోయాం కదా. ఇంటికి వచ్చేసిన తర్వాత సామాన్లన్నీ ఇంకా సర్దుకోవాలి. నైట్ అయిపోయింది అనమాట. అప్పటికి 7 అలా అయిపోయింది. వచ్చేసరికి చూస్తున్నారు కదా ఎన్నైతే తీసుకొచ్చానో. ఇంటికాడ సరుకులు ఏమీ లేవు. ఇంకా మా ఆయన రాగానే పాపం మళ్ళీ ఇంకా ల్యాప్టాప్లోనైతే వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇంకా అస్సలు ఖాళీ ఉండరు అనమాట. ఏదో ఒక టైంలోని వర్క్ అంతా ఫినిష్ చేసేసుకున్నప్పుడు మాత్రమే నాతో ప్రశాంతంగా ఉంటారు. వర్క్ చేసుకునే టైంలో నేను కూడా అంతలా డిస్టర్బ్ చేయను. ఇంకా తీసుకొచ్చిన సామాన్లు అన్నీ ఉన్నాయి కదా. ఇంకా కూరగాయలు అయితే ఇంకా మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం సర్దేశాను. ఈ ఫ్రిడ్జ్ చూపిస్తున్నాను కదా, ఈ ఫ్రిడ్జ్ అనమాట. మా ఆయన వాళ్ళ స్టాఫ్ మొత్తం పెట్టారనమాట అమౌంట్ వేసుకొని. నాకైతే వాళ్ళు నిజంగా ఫ్యామిలీ లాగే చూసుకుంటారండి. ఆయన వాళ్ళ స్టాఫ్ ని అందరినీ కూడా నేను సార్ అండ్ మేడం అని పిలవను. అందరితో కూడా వరుస కలుపుతూనే మాట్లాడతాను. వదిన అంటాను, అన్నయ్య అంటాను, అక్క అంటాను. ఇలా అందరితోనూ కూడా వరుసతోనే మాట్లాడతాను అనమాట. వాళ్ళందరూ కూడా నాకు ఫ్యామిలీ లాగా హ్యాపీగా చూసుకుంటారు. నేను కూడా ఇంకా వాళ్ళతో చాలా హ్యాపీగా ఉంటాను. వాళ్ళతో ఉన్న ప్రతిసారి కూడా చాలా ఆనందంగా గడిపేస్తాను అనమాట. నా కోసం ఇంత మంచి ఫ్రిడ్జ్ పెట్టినందుకు వీడియో కనుక మీరు చూసినట్లయితే అక్కలు, బావలు, అన్నీలు, వదినలు థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. ఫ్రిడ్జ్లోని మొత్తం కూరగాయలన్నీ సర్దేసిన తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. మా ఆయన కూడా ఫ్రెష్ అయిపోయారు. తర్వాత ఒక ప్లేట్లోనే వేసుకొని నేనైతే ఒక్కొక్క పీస్ తింటూ మా ఆయనకు కూడా తినిపించేస్తున్నాను. వేరే ప్లేట్లో అయితే వేయొద్దు, ఒక ప్లేట్లో వేసుకొని తినేద్దాంలే, నువ్వు వేరు నేను వేరు కాదు కదా అనేసి అయితే అన్నారు. హ్యాపీగా అలా తినేసాము. ఇంకా బిర్యానీ విషయానికి వస్తే ఇంకా అక్కడ దాకా వెళ్ళాం కదా. ఎందుకోసం వెళ్తాం, అక్కడ దాకా టేస్ట్ ఉంటుంది కాబట్టి వెళ్ళాం కదా. సూపర్గా అయితే ఉంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ బాయ్.